నెక్స్ట్ ఫ్లడ్స్కి అవుతుంది. అది మేజర్ పోర్షన్ అది. ఇలాగే మీరు చూస్తే చాలా మితభాషలా కనిపిస్తున్నారు. ఉద్యోగం తప్ప అక్కడ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జడ్పీ చైర్పర్సన్గా ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఈ రాజకీయాలన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఉన్నది ఉన్నట్టు చెప్పినా పర్వాలేదు, లేనిది కూడా విమర్శించే పరిస్థితులు వస్తున్నాయి. ఏమనిపిస్తుంది మీలాంటి వాళ్ళకి ఈ రాజకీయాలు చూస్తే? విమర్శల్ని పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదండి. విమర్శలను వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి మనం. విమర్శించేవాడు దేన్నన్నా విమర్శిస్తాడు. కాబట్టి ఆ విమర్శలు మనం దాంట్లో ఏమున్నదన్న, క్రీమ్ ఏమున్నదన్న చూసుకోవాలి. మనం ఫ్యాక్ట్స్ ఎంతవరకు ఉన్నాయన్న చూసుకోవాలి. అంతేగాని దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదైనా నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు ప్రజలు, అల్టిమేట్గా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం ఏదన్నా ప్రజల దగ్గరే పెట్టాలి. అంతేగాని విమర్శలను పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే మనం. ఇలాగ సీటు ప్రకటించిన దగ్గర నుంచి మీరు జనాల మధ్య తిరుగుతున్నారు, అనేక సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి? ఏం హామీ ఇస్తున్నారు? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఏమండి, ఇప్పుడు మా నియోజకవర్గం ఉందనుకోండి, ఏదో చిన్న చిన్న రోడ్లు అడుగుతూ ఉంటారు. వాటర్ ఫెసిలిటీస్ చాలా గ్రామాల్లోకి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు ట్యాప్స్ అయ్యి ఇవ్వడం జరిగింది. బాగానే ఉన్నది వాటర్ సప్లై. అది ఈ సమ్మర్లో కొంచెం చూసుకుంటే సరిపోతుంది. మేజర్ పోర్షన్ డ్రైనేజ్ పోర్షను, రోడ్స్ అడుగుతూ ఉంటారండి ఎక్కువ. అవి కూడా జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. మేము జిల్లా పరిషత్ నుంచి కూడా యాజ్ ఏ చైర్మన్గా మా నియోజకవర్గానికి 8.5 crores తోటి నేను రోడ్స్కి, డ్రైన్స్కి ఇవ్వడం జరిగింది ఈ 2.5 yearsలోని. అలాగే మళ్ళీ తీసుకుంటాం జిల్లా పరిషత్ నుంచి, ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. ఒకే సోర్స్ కాదు, అలాగే సోర్సెస్లో తీసుకుంటూ చేస్తూ ఉంటాం. జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఫేజ్డ్ మేనర్లో అలా జరుగుతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు జరుగుతూ ఉంటుంది. ఎందుకనండి రోడ్లకి ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధాన సమస్య